హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు లొకేషన్ వైజ్గా చూసుకుంటే మనకి ముంబై హైవేకి నియర్ బై అత్తాపూర్కి దగ్గరలో అమీన్పూర్ అనే విలేజ్ ఉందండి. సో అమీన్పూర్ అనే విలేజ్ లొకేషన్కి వచ్చాను. సో మనం ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఒకటి మనకి మార్కెటింగ్కి వచ్చిందండి. సో అక్కడ మనకి కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో మనకి ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్న లొకేషన్ వచ్చేసి అమీన్పూర్ విలేజ్ అండి. సో మనకి కనపడే రోడ్ ఏదైతే ఉందో, ఎదురు కనపడే రోడ్ వచ్చేసి మనకి స్ట్రైట్గా మనకి మోర్ సూపర్ మార్కెట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో, ఇక్కడ నుంచి మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మోర్ సూపర్ మార్కెట్ ఉందండి, మనకి మెయిన్ రోడ్డు. సో ఆ మెయిన్ రోడ్డు పక్కనే మనకి ముంబై హైవే ఉంటుంది. సో ఈ లొకేషన్ నుంచి ఇట్లా వస్తే మనకి ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి లాంగ్లో మనకి అపార్ట్మెంట్స్ కనపడుతున్నాయి చూడండి. ఇదండి అపార్ట్మెంట్. సో మనకి స్ట్రైట్ వేలో మనకి అపార్ట్మెంట్స్ కనపడుతున్నాయి కదా. సో ఆ పాయింట్ దగ్గర, ఆ అపార్ట్మెంట్స్ దగ్గర మనకి కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చిందండి. సో మనం ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. అంటే ఏ లొకేషన్ వైజ్గా ఏంటి, డిస్టెన్స్ వైజ్గా ఏముంది అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రజెంట్ మన స్పాట్ ఏదైతే మనం అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ లొకేషన్కి వచ్చామండి. చూడండి, ఇప్పుడు అంతా కూడా వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో నడుస్తుంది. మనకు కనపడేదే ప్రాజెక్ట్ అండి. సో మనకి ఇందాక లాంగ్లో మనకి అపార్ట్మెంట్ చూపించాను కదా, ఇదండి అపార్ట్మెంట్. మీకు లాంగ్లో ఇందాక మనకి ఎంట్రన్స్లో ఉండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, ఆ అపార్ట్మెంట్ అండి ఇది. సో మనకి ఆపోజిట్లో ఉన్న ల్యాండ్ వచ్చేసి ఎంటీ ల్యాండ్ అండి. ఇక్కడ కూడా మన ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ వస్తుంది. సో రోడ్డు వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఆ ఎదురుగా కనపడేదండి. మనకు ఆ ఎదురుగా కనపడేది మన మెయిన్ ఎంట్రన్స్. మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసింది ఆ రోడ్లోనే మనకి మెయిన్ ఎంట్రన్స్ అనేది ఇక్కడ వస్తుందండి. సో ఆ లొకేషన్ నుంచి నేను ఆ ఫింగర్ ప్రింట్ పెట్టాను కదా, ఆ లొకేషన్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి ముంబై హైవే 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. సో ఇక్కడ నుంచి మనకి ఎదురుగా ఆ రోడ్డు కూడా కంప్లీట్గా అక్కడ నుంచి మన ఫింగర్ పాయింట్ ఏదైతే కనపడుతుందో అక్కడ నుంచి కంప్లీట్గా కంటిన్యూగా మనకు అన్నీ కూడా హౌజెసే ఉన్నాయండి. ఇండిపెండెంట్ హౌజెసే కన్స్ట్రక్షన్ అయ్యాయి. మొత్తం సేల్సేనండి. మనకు చూశారు కదా, చుట్టూ కూడా మొత్తం అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌజెస్ అన్ని ప్రాజెక్ట్స్ కనపడుతున్నాయండి. సో దీని విషయానికి వస్తే ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో, ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్గా 2.18 ఎకర్స్ అండి. ఈ వెంచర్ వచ్చేసి కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అండి. సో కంప్లీట్గా కన్స్ట్రక్షన్ మనకి ఇందులో మొత్తం కలిపి 4 బ్లాక్స్ వస్తున్నాయండి. ఏ బ్లాకు, బి బ్లాకు, సి బ్లాకు, డి బ్లాకు. సో ఇలా మొత్తం 4 బ్లాక్స్ వస్తున్నాయి. సో ఈ 4 బ్లాక్స్ కూడా మనకి ఎంట్రన్స్, మనకి ఏదైతే మనకి కనపడే ఏదైతే ఉందో మనకి లాంగ్లో బ్యాక్ సైడ్ ఒక హౌస్ కనపడుతుంది చూడండి, నా ఫింగర్ పాయింట్ దగ్గర. అక్కడ ఏ బ్లాక్ వస్తుందండి. ఏ బ్లాక్ తర్వాత బి బ్లాక్, బి బ్లాక్ తర్వాత సి బ్లాక్, సి బ్లాక్ తర్వాత డి బ్లాక్ వస్తుంది. సో డి బ్లాక్కి ఆపోజిట్ మనకి ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ పాయింట్ వచ్చేసి కంప్లీట్గా ఇది వచ్చేసి మనకి క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఇందులో ఇది క్లబ్ హౌస్ మొత్తం కూడా 8,000 SFTలో ఇక్కడ క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది. సో మనకి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ వచ్చేసి ఇక్కడ వస్తుందండి. మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ నుంచి ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో, ఈ లొకేషన్ అంటే ఈ పాయింట్ వరకు ఇది మొత్తం కూడా మనకి గ్రీనరీ అవుతుందండి. సో గ్రీనరీ లొకేషన్ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఈ మన జేసీబీ నుంచి అటు మనకి అక్కడ నుంచి ఆ కార్నర్లో లెఫ్ట్కి తీసుకుంటే 20 ఫీట్ రోడ్డు, అక్కడ ఒక 20 ఫీట్ రోడ్ వస్తుంది. అంటే మనకి కంప్లీట్గా ఇక్కడ నుంచి ఈ రైట్ సైడ్ నుంచి ఈ లెఫ్ట్ సైడ్ వరకు కూడా మనకి కన్స్ట్రక్షన్ ఉంటుందండి. కంప్లీట్గా కన్స్ట్రక్షన్. ఇక్కడ వీళ్ళు బేస్మెంట్ కూడా చాలా హైలో లేపారండి. బేస్మెంట్ కూడా ఆల్మోస్ట్ దగ్గరగా ఒక 10 to 15 ఫీట్ వరకు కూడా చాలా పైకి లేపారు. సో మనకి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దీనికి బ్యాక్ సైడ్ మనకి ఒక హై స్కూల్ కూడా ఉందండి. సో మనకి నియర్ బై లొకేషన్స్ కూడా నేను మీకు కమింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాంతోపాటు నేను మీకు సాఫ్ట్ కాపీ అంటే మన హార్డ్ కాపీ ఏదైతే ఉందో హార్డ్ కాపీ కూడా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. దాంతోపాటు మనకి ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్, డి బ్లాక్ ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో అందులో మనకి SFT వైజ్గా ఎంతెంత వస్తున్నాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డి బ్లాక్ నుంచి మనం బి బ్లాక్లోకి వచ్చేసామండి. సో ఇప్పుడు మనం ఉంది బి బ్లాక్ అండి. సో మన బ్యాక్ సైడ్ కనపడేది వచ్చేసి ఏ బ్లాక్.
సో ఏ బ్లాక్లో వచ్చేసి మనకి టోటల్ మనకి S+5 అంటే స్ప్లిట్ ప్లస్ 5 ఫ్లోర్స్ వస్తున్నాయండి. మనకి ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మనకి 10 ఫ్లాట్స్ వస్తున్నాయి. అంటే మనకి టోటల్గా ఏ బ్లాక్లో 50 ఫ్లాట్స్ వస్తున్నాయి. సో మనకి బి బ్లాక్లో వచ్చేసి అంటే ఇప్పుడు మనం ఉన్న లొకేషన్లో బి బ్లాక్లో వచ్చేసి మనకి 60 ఫ్లాట్స్ వస్తున్నాయి. టోటల్ 60 ఫ్లాట్స్. మనకి ఈచ్ ఫ్లోర్ వచ్చేసి 12 ఫ్లాట్స్ వస్తున్నాయండి. సో ఈచ్ ఫ్లోర్ వచ్చేసి 12 ఫ్లాట్స్ వస్తున్నాయి. సి బ్లాక్లో వచ్చేసి 60 ఫ్లాట్స్, సేమ్ మనకి 12 ఫ్లోర్స్. మళ్ళీ 3 BHK కూడా మనకి 50 ఫ్లాట్స్ వరకు వస్తున్నాయండి. 50 ఫ్లాట్స్ వరకు వస్తున్నాయి. సో నేను మీకు కంప్లీట్గా 220 ఫ్లాట్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో మనకి నేను మీకు ఆల్రెడీ మొత్తం వ్యూ లొకేషన్ అంతా చూపించాను. సో ఇప్పుడు నేను ప్రజెంట్ మన సైట్ ఆఫీస్ ఏదైతే ఉందో సైట్ ఆఫీస్కి వెళ్ళి నేను మీకు కంప్లీట్గా మన బ్రోచర్ ఏదైతే ఉందో బ్రోచర్ ఒకసారి ఓపెన్ చేసి నేను మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను మీకు టోటల్ బ్లాక్స్ ABCD 4 బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో విత్ ఎమ్యూనిటీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మనకి ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసిన లొకేషన్ వచ్చేసి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి. సో ఎంటర్ అయిన తర్వాత ఇది వచ్చేసి మన క్లబ్ హౌస్ వస్తుంది 8000 SFTలో. సో ఇక్కడ నుంచి మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా, జాగింగ్ ట్రాక్, ఇవన్నీ ఇక్కడ మనకి ప్లే గ్రౌండ్స్ ఇవన్నీ ఈ లొకేషన్లో వస్తాయి. సో మనకి ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి అంటే ఈ బ్లాక్ వచ్చేసి D బ్లాక్. అంటే మనకి ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర క్లబ్ హౌస్ దగ్గర ఫస్ట్ వచ్చే బ్లాక్ వచ్చేసి D బ్లాక్ వస్తుంది. తర్వాత C, తర్వాత B, తర్వాత A బ్లాక్ వస్తుంది. సో మనకి ఇదంతా కూడా మనకి వెహికల్స్ తిరిగే లొకేషన్ అన్నమాట. 20 feet రోడ్ ఇక్కడ మనం చుట్టూ వేసేస్తున్నాం చుట్టూ కూడా. సో మనకి గ్రీనరీ కూడా మనకి మొత్తం పార్క్ లొకేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఇది ఈస్ట్ అవుతుంది, ఇది వచ్చేసి వెస్ట్, ఇది వచ్చేసి నార్త్, ఇది వచ్చేసి సౌత్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి క్లబ్ హౌస్. మనకి ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర వచ్చిందని చెప్పాను కదా 8000 SFTలో. ఇది శాంపిల్ అంటే వ్యూ అనేది ఇలా ఉంటుంది, క్లబ్ హౌస్ వ్యూ. సో మనకి ఎమ్యూనిటీస్ చూడండి, మొత్తం మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మల్టీపర్పస్ హాలు, జిమ్, మనకి స్విమ్మింగ్ పూల్, పార్క్, క్లినిక్, వాక్ ఏరియా, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, టోటల్ మనకి క్లబ్ హౌస్లో యాజ్ పర్ హెచ్ఎండి రూల్స్ ప్రకారం ఆల్ ఎమ్యూనిటీస్ ఇందుట్లో అనేది ఇవ్వడం జరిగింది. వ్యూ చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఇగో ఇలా ఉంటుందండి. సో మనకి మొత్తం మనకి ఇందాల కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఒక విధంగా ఉంది, ఇప్పుడు మనకి ఫైనల్గా అవుట్పుట్ అంటే ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ తర్వాత డిస్ప్లే అనేది ఇలా వస్తుంది. సో మనకి ఇది ఎంట్రన్స్ ఆర్చ్, ఇది క్లబ్ హౌస్, ఇది D బ్లాక్, ఇది C, ఇది B, ఇది A బ్లాక్. సో మనకి ఎంట్రన్సెస్ వచ్చేసి మనకి ఇదొక ఎంట్రన్స్ ఉంటుంది. సో మనకి ఇటు నుంచి అంటే అపార్ట్మెంట్స్కి అవతల పక్క 30 feet రోడ్ ఇదొక ఎంట్రన్స్ ఉంటుందండి. సో 2 ఎంట్రన్సెస్ ఉంటాయి దీనికి. సో మనకి అప్రాక్సిమేట్లీ మనకి నియర్ బై ఏమున్నాయనేది కూడా నేను మీకు మెన్షన్ చేశానండి. సో మనకి స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, బ్యాంక్స్ కానీ, మాల్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, మనకి ట్రాన్స్పోర్టేషన్ రోడ్స్ కానీ, సో ఆల్ ఎమ్యూనిటీస్ కూడా అంటే ఆల్ నియర్ బై కనెక్టివిటీ పరంగా మనకి నియర్ బై ఏమున్నాయనేది కూడా నేను మీకు అన్నీ చూపిస్తున్నాను. మనకి ట్రైన్ ఫెసిలిటీ లింగంపల్లి, మనకి రైల్వే స్టేషన్, ఔటర్ రింగ్ రోడ్, మియాపూర్ మెట్రో స్టేషన్. మా సూపర్ మార్కెట్స్ విషయానికి వస్తే మనం GSM మాల్, మనకి మోర్ సూపర్ మార్కెట్స్, విజేత సూపర్ మార్కెట్స్. ఇంకా బ్యాంక్స్కి వస్తే ఇవన్నీ ఉన్నాయి, మనకి హాస్పిటల్స్, స్కూల్స్. సో ఇవన్నీ కూడా మనకి నియర్ బై లొకేషన్లో ఉన్న మన వెంచర్ ఏదైతే ఉందో మన అపార్ట్మెంట్స్ వెంచరు దానికి నియర్ బై ఉన్నటువంటి లొకేషన్స్ అండి, ఇవన్నీ హైలైట్ లొకేషన్స్. సో మీకు సైట్ వైజ్గా చూసుకుంటే మనకు వచ్చేసి కంప్లీట్గా అంటే వీళ్ళు వాడేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే మనకి పెయింటింగ్ కానీ, ప్లాస్టరింగ్ కానీ, ఫ్లోరింగ్ కానీ, కిచెన్ కానీ, బాత్రూమ్స్ కానీ, మనకి టోటల్ మనకి టెలిఫోన్, కేబుల్ టీవీ, టోటల్ ఎలక్ట్రికల్ వర్క్, వాటర్ సప్లై. సో ఇవన్నీ కూడా మనకి వీళ్ళు ఇందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. నేను మీకు కనెక్టివిటీ కూడా చూపిస్తున్నానండి. సో మనకి ఈ సైట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మరంగూడకి, మనకి అమీన్పూర్ విలేజ్కి నియర్ బై ఉన్నటువంటి ప్రైమ్ లొకేషన్ అండి. మనకి ఈ వెంచర్కి నియర్ బై ఏమేమి ఉన్నాయో కూడా మీరు చూడండి. మియాపూర్ జంక్షన్, మియాపూర్ టు బాజ్పల్లి రోడ్డు, నెక్స్ట్ మనకి చందానగర్, లింగంపల్లి MMTS, BHEL, బీరాంగూడ, గచ్చిబౌలి స్టేడియం, సో TCS, మనకి టువర్డ్స్ హైటెక్ సిటీ.
సో మీకు అన్ని టోటల్ మనకి బాచుపల్లి, అమీన్పూర్, సో మనకి ఇది వచ్చేసి ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్, అంటే మన వెంచర్ వచ్చేసి ఓఆర్ఆర్ లోపల ఉందండి. ఎగ్జాక్ట్గా మనకి ఈ ఓఆర్ఆర్ నుంచి ఎగ్జాక్ట్గా ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. దాంతోపాటు మనకి డిస్టెన్స్ పరంగా చెప్తున్నా, హైటెక్ సిటీ వచ్చేసి ఒక 13 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనకి ప్రైస్ విషయానికి వస్తే నేను ప్రైస్ కూడా మెన్షన్ చేస్తున్నాను అండి. ప్రజెంట్ మనకి వీళ్ళు కోట్ చేసే ప్రైస్ వచ్చేసి పర్ ఎస్ఎఫ్టీ. సో మీకు ప్రైస్ విషయానికి వస్తే కంప్లీట్గా ప్రైస్ అయితే మనకి 4600 వీళ్ళు కోట్ చేస్తున్నారండి. సో మనకి ఆల్రెడీ నేను మీకు చెప్పున్నాను 1105 ఎస్ఎఫ్టీ నుంచి అప్ టు మనకి 1500 చేంజ్ వరకు కూడా 2 BHK 3 BHK వీళ్ళు ఇందులో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. మనకి పొజిషన్ పీరియడ్ వచ్చేసి 2022 డిసెంబర్కి వీళ్ళు మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. సో అది మనకి అగ్రిమెంట్ పరంగా కూడా మనకి వీళ్ళు ఇవ్వడం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కూడా చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రీవియస్లో కూడా వీళ్ళు ఒక 2 ప్రాజెక్ట్స్ చేశారు, విల్లా ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్, అవి కూడా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్. సో మీకు ఇంకోటి ఏంటంటే మీకు ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే వీళ్ళు వచ్చేసి మనకి 4.5 lakhs ఛార్జ్ చేస్తున్నారండి. ఎమ్యూనిటీస్ అయితే 4.5 lakhs ఛార్జ్ చేస్తున్నారు. బ్యాంక్లో 80% వరకు అవైలబిలిటీ ఉంది. క్లియర్ టైటిల్ అండి. సో మనకి వీటికి సంబంధించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే కనుక మా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్ ఏదైనా ఒకసారి దాన్ని కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్ తెలుసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.